ఒక్క స్నాప్తో యూనివర్స్లోనే హాఫ్ పాపులేషన్ని చంపిన ఒక వ్యక్తి. విలన్ అని పిలిచారు, మాన్స్టర్ అని భయపడ్డారు. కానీ థానోస్ నిజంగానే విలనేనా, లేదా ఈ యూనివర్స్ని కాపాడాలనుకున్న ఒక వ్యక్తి? ఇదే థానోస్ స్టోరీ. థానోస్ ఈ పేరు వినగానే అవెంజర్స్ కూడా భయపడే లెవెల్ పవర్. థానోస్ స్ట్రెంత్ మాత్రమే కాదు, థింకింగ్ అండ్ ఐడియాలజీ ఈ యూనివర్స్నే మర్చిపోయేలా చేసింది. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? థానోస్ జన్మించింది టైటన్ అనే ఒక అడ్వాన్స్ ప్లానెట్లో. అక్కడ టెక్నాలజీ ఉంది, పవర్ ఉంది. కానీ ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదే ఓవర్ పాపులేషన్. అప్పుడే థానోస్ ఒక సొల్యూషన్ని ప్రపోజ్ చేస్తాడు. అదే హాఫ్ పాపులేషన్ని ఎలిమినేట్ చేయాలి. అప్పుడే బ్యాలెన్స్గా ఉంటుందని నమ్ముతాడు. కానీ ఇది వాళ్ళందరికీ ఒక మ్యాడ్నెస్లా అనిపించింది. థానోస్ని రిజెక్ట్ చేసి ఆ ప్లానెట్ నుంచి బయటికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత టైటన్ అనే ప్లానెట్ టోటల్గా కొలాప్స్ అయింది. అప్పుడే థానోస్ రియలైజ్ అవుతాడు తన ఐడియా కరెక్ట్ అని, కానీ తన మాట ఎవరో వినిపించుకోలేదని. అప్పుడే స్టార్ట్ అయింది థానోస్ మిషన్. మిషన్లో భాగంగా థానోస్ ఒక ఆర్మీని బిల్డ్ చేశాడు. ప్లానెట్ బై ప్లానెట్ డిస్ట్రాయ్ చేస్తూ, హాఫ్ పాపులేషన్ ఎలిమినేట్ చేస్తూ. బయట నుంచి చూస్తే విలన్లా కనిపించిన తన గోల్ మాత్రం ఒకటే, బ్యాలెన్స్ చేయడం. కానీ థానోస్కి అప్పుడే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఒక్క స్నాప్లో యూనివర్స్ని బ్యాలెన్స్ చేయాలని. దానికోసం ఇన్ఫినిటీ స్టోన్స్ కావాలి. అప్పుడే థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ హంట్ మొదలు పెడతాడు. టైం, స్పేస్, మైండ్, పవర్, రియాలిటీ, సోల్. ఈ 6 స్టోన్స్ కలిస్తే ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ పవర్కి వెళ్తుందని థానోస్ తెలుసుకుంటాడు. థానోస్ ఒక్కొక్కటిగా స్టోన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అవెంజర్స్ కూడా ట్రై చేశారు, కానీ థానోస్ని ఆపలేకపోయారు. ఫైనల్గా థానోస్ అన్ని స్టోన్స్ కలెక్ట్ చేశాడు. యూనివర్స్ మొత్తం ఒక్క సెకండ్లో మారిపోయింది. థానోస్ స్నాప్ చేశాడు. హాఫ్ పాపులేషన్ యాష్లా మారిపోయారు. అవెంజర్స్ కూడా హెల్ప్లెస్గా చూశారు. ఫైనలీ థానోస్ విన్ అయ్యాడు. కానీ స్టోరీ అక్కడ అయిపోలేదు. అవెంజర్స్ మళ్ళీ ఫైట్ చేశారు. ఫైనలీ థానోస్ని డిఫీట్ చేశారు. యూనివర్స్ని మళ్ళీ రీస్టోర్ చేశారు. ఒక్క క్వశ్చన్ మాత్రం మిగిలిపోయింది. థానోస్ నిజంగా రాంగేనా, లేదా తన పర్స్పెక్టివ్లో కరెక్టా? మనం ఎలాగో విలన్లాగే చూస్తాం. కొన్ని సందర్భాల్లో థానోస్ తన స్టోరీలో ఒక హీరో అయ్యే అవకాశం కూడా ఉంది. మీరేమనుకుంటున్నారు? థానోస్ విలనా లేదా హీరో? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.